మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం భారీ బందోబస్తు పెట్టారు. నిన్న జరగాల్సిన క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. అయితే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకు మంత్రి వివేక్ కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. నిన్న క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఇది ప్రజాస్వామ్యమా? మళ్ళా 2 నెలలకు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతమంది మా గవర్నమెంట్ డ్యూటీలు వేసిన కదా పోలీసులు. ఇంత దుర్మార్గమైన పోలీసులు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకోండి. కొంచెం 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 సరే, మీకు కావాల్సిందే నేను పోవద్దు కదా, వివేక్ ఆర్డర్ కదా, మంత్రి ఆర్డర్ కదా, ఓకే అంతే అన్నారు కదా. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతాను. ఇప్పుడు మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న ఇప్పుడు అమ్ముతా వేసి సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే. జాగ్రత్త, మీరు లోపలికి పంపిరు, నేను మిమ్మల్ని నమ్ముతా. దీంట్లో మన దోఖ జరిగితే మాత్రం ఇక స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది.